బాధ కలిగిందండి. ఎందుకంటే డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే నేను అక్కడ జిల్లా అధ్యక్షులతో ప్రముఖులతో మాట్లాడాను ఈ మధ్యనే. వాళ్ళు ఇట్టంటుండ్రు కదా, మేమేం చెప్పలేని పొజిషను, నువ్వే కరెక్ట్ క్యాండిడేటు, అందులో నువ్వు ఇక్కడ పోటీ చేయబోతున్నావు అని పోయినసారే ప్రచారం అయింది. పోయినసారి ఈయనందుకు చాలా మంది డిస్టర్బ్ అయ్యారు. అతను నెల్లగొట్టి అడిగిపోయినా నువ్వెందుకు వచ్చినావు మా బాబు మొన్న రాకుండాని, ఈసారి మీరు ఉండాలి సార్ అని చెప్పి అందరూ అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ 2 పేర్లు 3 పేర్లు చెప్తున్నారేంటి అంటే నేను పోయి నేనేం చేయాలి సార్ కాలు ముక్కన? బీజేపీకి రాజీనామా చేస్తున్నాను కదా, మరి మీ బావ దగ్గరికి ఏమైనా పోయే అవకాశాలు ఉన్నాయా? నేను ఇది ఎక్కడికి పోయేది లేదు, అసలు రాజకీయాల్లో ఉండనో కూడా తెలియదు. ఏమో తిక్కేస్తే ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు, ఎంపీగా చేయకూడదా? చేసేది కానీ అది ఇప్పుడు చేస్తానా లేక మళ్ళీ చేస్తానా? కానీ లైఫ్ లో ఒక్కసారన్నా ప్రజలకు మాట ఇచ్చిన గనక నిజంగానే చాలా ఈగర్లీ లేడీస్ కూడా నా ప్రచారం బండి దగ్గరకు వచ్చి మీరు పోటీ చేయండి సార్ మేమందరం ఇట్లా అన్నారు నన్ను. అది కాక నాకు కూడా చిన్న సెంటిమెంట్, మా నాన్న అక్కడ నాకు అక్షరాభ్యాసం చేయించినప్పుడు సరస్వతి దిగ్గి శ్రీ దిగ్గిచ్చినప్పుడు ఊరేగింపుతో బ్యాండ్ మేళంతో ఊరంతా తిప్పి నాకు అక్కడ అక్షరాభ్యాసం చేయించాడు మా ఫాదర్ వరంగల్లో బొజ్జన్నపేటలో. ఆ బొజ్జన్నపేట వాళ్ళు ఇప్పటికీ పనులు చేస్తుంటారు నాకు. అది అందుకనే నేను బీజేపీలోకి వచ్చిన. పోయినసారి ఎట్లా పోయలేదు, ఈసారి ఇస్తారు అనుకున్నా, ఈసారి కూడా ఇవ్వట్లేదు. కనుక ఇంకా ఉండటం వేస్ట్ కదా. ఇప్పటికే 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. అటు సినిమాలు పోగొట్టుకున్నాను, రోజుకి 5-6 షూటింగ్లు చేసే నేను సినిమాలు కూడా పోగొట్టుకున్నాను. ఎందుకంటే వెట్టి చాకరీ చేశాను కదా. ఆ రాష్ట్రం పోయి ఈ రాష్ట్రం పోయి ప్రచారాలు చేసి ఖడ్గపూర్ పోతే ఉదయం 9 గంటలకు ప్రచార రథం ఎక్కితే రాత్రి 10 గంటలకు దిగాను సార్. రోడ్డు పొడుగుతా జనమే 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 పిల్లల్ని ఎత్తుకొని. పురంధరేశ్వర్ గారు నేను అసలు ఏం జనం అది. ఎప్పుడో 20 years బ్యాక్ 15 years బ్యాక్ చిరంజీవి గారు వచ్చారు సార్, మళ్ళీ మీరు వచ్చారు సార్ అబ్బా అని మొగోళ్ళు ముసలోళ్ళు డ్యాన్స్ లేయటం. 90,000 మెజారిటీ గెలిచిండే ఏది పశ్చిమంగా గవర్నమెంట్ మీద బీజేపీ అభ్యర్థి ఊగింది ఇట్లా అండమాన్ గెలిపించొచ్చిన. అక్కడ కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు కానీ బీజేపీ అభ్యర్థిని గెలిపించొచ్చిన. అక్కడున్న టీడీపీ 2 కౌన్సిల్ గెలిస్తే బీజేపీలో కలిపేసి వచ్చిన. ఎక్కడికి పోయినా అంతే, బొంబాయిలో అంతే, ఢిల్లీలో అంతే. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి ఆమె ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్, సంజయ్ దత్ గారి కూతురు కాంగ్రెస్ క్యాండిడేట్, బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచి. ఆమె విజయోత్సవానికి పోతే బాబు మోహన్ రెడ్డి అని అడిగితే ఆమె విజయోత్సవాలు ఆపేసి తను రమ్మని పిలుచుకొని అరే అయ్యే సబ్ ఆప్కో నంబర్ మీరు జితాయని ఆమె ఎంత సంతోషపడిందో పాపం.